కాళేశ్వరం మీద ఖర్చు అయ్యేంత ప్రభుత్వమే భరించాలని గుత్తేదారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. పెండింగ్లో ఉన్న ఫైనల్ బిల్లులు కూడా ఇవ్వాలని వాళ్ళు ఆ లేఖలో పేర్కొన్నట్టు పత్రికలు ఉటంకించినాయి. మేము ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం రిపేర్లు చేయడానికి కుంగిపోయిన మేడిగడ్డ కానివ్వండి, అన్నారం కానివ్వండి, సుందిల్ల కానివ్వండి, ఇక్కడ ఏవైతే ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రికమెండేషన్స్ ప్రకారం పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ దాని ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించాలని ఖరాఖండిగా రెండు కాంట్రాక్ట్ కంపెనీలు, ఒకటేమో ఎల్ఎన్టీ పిఈఎస్ 2 రోజుల క్రితం లేఖ రాసింది, మేడిగడ్డ నిర్మాణ సంస్థ, ఇది బ్యారేజీ నిర్మాణ సంస్థ. రెండవది ఆప్కాన్స్, అన్నారం బ్యారేజీ నిర్మాణ సంస్థ ఆప్కాన్స్, రెండు కూడా ప్రభుత్వానికి లేఖలు రాసినాయి. ప్రభుత్వానికి లేఖలు రాయడమే కాదు, ఎన్డీఎస్ఏ రికమెండేషన్స్ ప్రకారం ఏవైతే పరీక్షలు చేయాలనో ఆ పరీక్షలు ఏవైతే ఇవి మొత్తం అసలు ఎక్కడ కుంగింది, ఏంది, ఆ కాంక్రీట్ స్టెబిలిటీ ఎంత ఉన్నది, దాంట్లో స్ట్రెంగ్త్ ఎంత ఉన్నది, ఇవన్నీ ఏవైతే పరీక్షలు చేయాలనో ఆ పరీక్షలకు 40 కోట్లు ఖర్చు అయితే ఆ ఖర్చు కూడా ప్రభుత్వం భరించాలని ఖరాఖండిగా లేఖలు రాసింది. అంటే ఏముందని అంటే, ప్రభుత్వం ఏమో కాళేశ్వరంలో జరిగిన అవినీతి చాలా పెద్దది, మేము నిర్మాణ సంస్థల నుంచి కాంట్రాక్టర్ల నుంచి రికవరీ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ లేఖ చూస్తూ ఉంటే ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళు రికవరీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. కాంట్రాక్ట్ కంపెనీలే ఆ కాళేశ్వరంలో ఏదైతే ఖర్చు, రిపేర్ ఖర్చు కానివ్వండి, పరీక్షల ఖర్చు కానివ్వండి, మిగతా ఏవైతే ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే జరిగినాయో వాటన్ని ఖర్చును కూడా ప్రభుత్వం నుంచి రికవరీ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అంటే ఒక విధంగా ఇన్ని రోజులు కాళేశ్వరం కూలిపోయి ప్రభుత్వానికే నష్టం, ఇప్పుడు మళ్ళీ రిపేర్లు చేయించి మళ్ళా ఆ డబ్బు కూడా మళ్ళీ ప్రభుత్వం వెచ్చిస్తే ఇక మొత్తం రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి వస్తుంది. నాకున్న సమాచారం ప్రకారం ఈ 7వ బ్లాకు ఏదైతే కుంగిపోయిందో అది పనికి రాదు, 7వ బ్లాక్ తీసేయాలి. 6వ బ్లాకు 8వ బ్లాక్ మధ్యలో మొత్తంగా స్ట్రక్చర్ మొత్తం కింది నుంచి ఫౌండేషన్ సీకెంట్ పైల్ టెక్నాలజీ ఏదైతే యూజ్ చేసినారో, మరి ఆ సీకెంట్ పైల్స్ యూజ్ చేస్తారా, వేరే ఫౌండేషన్ టెక్నాలజీ యూజ్ చేస్తారా, ఇది సెకండరీ. కానీ మొత్తంగా 7వ బ్లాకు 6వ బ్లాకు 8వ బ్లాకు మధ్యలో అనుసంధానం చేసే 7వ బ్లాక్ ఏదైతే ఉందో పూర్తిగా పునర్నిర్మాణం చేయాలి, రీకన్స్ట్రక్షన్ చేయాలి. నాకున్న సమాచారం ప్రకారం ఈ 3 బ్యారేజీలకు ఎన్డీఎస్ఏ సూచించిన ఏవైతే ఇచ్చిన సిఫారసుల మేరకు మనం చేయాలనుకుంటే దాదాపు 10,000